ఛాయ్ చర్చ కానీ లేదా బీసీ పైన మనం ఏదన్నా మాట్లాడినామంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వస్తారు. కానీ ఈ పల్లెటూరులో ఉన్నటువంటి వ్యక్తులకు అక్కడికి రాలేకపోతారు. ఎందుకు రాలేకపోతారు అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క పనులు లేదంటే సమయపాలన సరిగ్గా రాకపోవడం. అంటే మనం ఏంటి ఇప్పుడు ఒక జిల్లా స్థాయి నుంచి ఒక గ్రామ స్థాయికి వస్తే ప్రతి ఒక్కరికి బీసీలు ఎస్సీలు ఎస్టీలకు అందరికీ అర్థమయ్యే రీతిలో ప్రతి ఊళ్ళో మనం జనాన్ని పోగు చేసుకోవాలి. ఇప్పుడు మనకు బలం లేదు కాబట్టి జనాన్ని పోగు చేసుకోవాలంటే గ్రామానికి తిరగడమే మన ప్రథమ కర్తవ్యాన్ని మన నాయకులు, జిల్లా నాయకులు కానీ, మండల నాయకులు కానీ, రాష్ట్ర నాయకులు కానీ ఆలోచించి ఈ నిర్ణయం తీసుకొని ప్రతి ఊరికి వాళ్ళు ఉదయం 5 గంటలకు స్టార్ట్ అవుతున్నారన్న. 5 గంటలకు స్టార్ట్ అయ్యి ప్రతి ఊర్లో వాళ్ళు ప్రతి రోజు ఏదో ఒక ఊర్లో కార్యక్రమాల ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన జరుగుతుంటే కూడా ఇవాళ మన జనం ఇంకా మారలేకపోతున్నా. నిజంగా ఇది బాధాకరం. ఎందుకంటే చూడండి బస్ స్టాండ్ లో చూడండి నుంచి కనుచూపు మీద ఉన్నటువంటి వాళ్ళు 100 మీటర్లు ఉన్న బస్ స్టాండ్ లో దాదాపు ఒక 50-60 మంది మనోళ్ళే ఉన్నారు. పక్కన ఉన్నటువంటి చాయ్ కొట్టు కాడ 20 మంది మనోళ్ళే ఉన్నారనా. అక్కడ సందులో ఉన్నటువంటి వైన్ షాప్ లో 20 మంది మనోళ్ళు ఉన్నారు. కొంతమంది పోతే కనిపిస్తారు. కానీ ఇక్కడ వేదికకైనా మన కోసం, మన నిమ్న వర్గాల కోసం, మన పిల్లల కోసం రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల నాయకులు ఉదయం 5 గంటలకి చల్ల ఏమన్నా డబ్బులు వస్తానొచ్చిరా కనీసం ఆలోచన లేకుండా వాళ్ళు ఎక్కడ అక్కడ చెప్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఉన్నత వర్గాలు అన్న వాళ్ళు వాడు చెప్తే నీ పక్కన తిరుపతి గారు లేకపోతే ఇంకోటి చెప్తే నీ వాడు చెమ్మడవు కావాలా, వాడు చెప్తే నీకు పని అయితే కాదంటారు. ఎందుకంటే మన చీలిక వర్గంలో ఉన్నటువంటి చీలిక చేస్తున్నారు. ఈ మన నాయకులు వస్తుపోతాం కదా, మన పిల్లల భవిష్యత్తు కోసం ఈ బీసీ వేదిక, ఈ బీసీ ఛాయ్ పే చర్చ ప్రతి గ్రామంలో పాల్గొనండి. మీకు కూడా అర్థమవుతుంది. చిన్న ఎగ్జాంపుల్ అన్న, మొన్న సంవత్సరం అవుతుందని కూడా కానిస్టేబుల్ రిక్రూట్మెంట్, అందులో మన బీసీ బిడ్డకు 123 మార్కులు వచ్చినాయి, కానిస్టేబుల్ రాలే. ఓసీ బిడ్డకు 99 మార్కులు వచ్చినాయి, కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చిందన్న. మరి మార్కులు తీసుకుంటే ఎవరు ఎక్కువనా? మనం ఎక్కువ. మరి మన బిడ్డకు రాలే, 99 మార్కులు వచ్చాడు, ఓసీకి వచ్చింది. ఎందుకు వచ్చిందన్న? ఓసీకి రెడ్డికి ఎందుకు వచ్చిందనంటే వాళ్ళు కొట్లాడుకొని అయ్యా మా భాగం మాకు ఏంటని చెప్పి ఓసీకి రిజర్వేషన్ 10% రిజర్వేషన్ ఏర్పాటు చేసుకున్నారు. అందులో వాళ్ళకి వచ్చింది. ఏ రిజర్వేషన్ లేని మన బీసీలకు ఎందుకు వస్తున్నా 120 మార్కులు ఉన్నాయే, మీకు లేదు, ఇంకా రాలే, మీ సీట్ రాలే అని చెప్తున్నారు. దానికోసం మారండి. వాళ్ళు అక్కడికి వెళ్ళి సినిమాలు మళ్ళా క్యూన్యూస్ వేదిక ఒకటే మాట్లాడారు అన్న, మాకు ఈ రోజు జాబు రాకపోవడానికి కారణమన్నా మాకు బీసీ రిజర్వేషన్ లేకపోవడమే. ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ వాళ్ళు సంపూర్ణంగా రిజర్వేషన్ సాధించుకున్నారు. వాళ్ళకు ఉద్యోగాలు వస్తున్నాయి. ఓసీలు సంపూర్ణంగా సాధించుకున్నారు, వాళ్ళకు వచ్చాయి. బీసీలకు మనమైన బీసీలకు ఏ రిజర్వేషన్ లేకపోవడమే నాకు జాబ్ రాలే అని ఒక ఛానల్ ముందు ఏడుస్తున్నా. నా తల్లిదండ్రుల కష్టాలు